హాయ్ అండి. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ 2 రకాల చేపలు అక్కగారు అబ్బాయి తీసుకొచ్చాడండి మా కోసం. ఇయేమో మట్టగడసలు, మార్పులు, జల్ల కొంకులు అంటారు కదా! ఇవి ప్రత్యేకించి. ఇవేమో గొరకలు తెలుసు కదా! చిన్న చిన్న గొరకలు. చిన్న చేపలే చాలా టేస్టీగా ఉంటాయండి. కాకపోతే ఓపికగా చేసుకుని వండుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నాను చేపలు. చిన్న చిన్న చేపలు, చిన్న పరుగులు ఒకటి, గొరకలు, ఇవి మట్టగడసలు చాలా టేస్టీగా ఉంటాయండి. అవన్నీ కలిపి తీసుకొచ్చాడు. నేను 2 రకాలుగా అవి అందులో సగం ఇందులో సగం వేసి విడివిడిగా చేశాను. చేసే విధానం నేనైతే ఇలా చేస్తానండి. నేను చేసేది ఏంటంటే అది మట్టగడస అంటారు దాన్ని. చేసేసాను. గొరకలో చేపలన్నీ కలిపి తోముతున్నానండి. అవి ఎంత తోమినా కొంచెం వాటి కలర్ అంతా నల్లగానే ఉన్నాయి. వదలలేదు అనుకోకండి. ఉప్పేసి తోమాను. చాలా నీట్గా వదిలిపోయి ఉప్పేసి కడిగాను. ఓపికగా చేసుకోవాలి కానీ చాలా టేస్ట్ అయిన చేపలు ఆరోగ్యానికి కూడా మంచిది. శుభ్రంగా చేపలన్నీ కడిగేసుకొని తోముకొని ఉప్పేసి మనం చేపలు బాగా ఈ చిన్న చిన్నవి చేయడానికి కుదరదు కదా! ఒకసారి కొట్టేసుకుంటుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే దాకలో కొంచెం ఉప్పేసి చేపల మీద కుదిపట్టేట్టు ప్లేట్ పెడితే అలాగే ఉంటాయండి. ఇంకా కదలవో మనకు చేసుకుంటాకే వీలుగా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ఫాలో అయిపోండి. మా అబ్బాయి తెచ్చాడు. ఈ చేపలు అలాగే మెల్లమెల్ల మెదిలిపోయి వాటి మీద అలాగే కొంచెం ఉప్పేసి మూత పెట్టాను. కాసేపటికి అలా పడున్నాయి. ఇంకేంటండి ఏంటి విషయాలు? ఇంకా నా ఛానల్ చూసేవాళ్ళే కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు. చూడండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్. ఇక్కడ అల్లం ముక్క, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, చేపల మసాలా పట్టుకుంటున్నానండి. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ చూసేద్దాం. నేను ఎలా చేస్తాను అనేది ఫాలో అయిపోండి నచ్చితే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. నేనైతే ఇలా చేశాను. చేపల కూరలు అనేది ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు అవి నూనెకి పట్టేలాగా కొంచెం కలపెట్టుకుంటే అటు ఇటు ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసానండి. చేపల కూర కదా, పసుపు ఎక్కువగానే పడుతుంది. 1 స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కళ్ళుప్పు వేసుకున్నాను. మీరు కూడా మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పసుపు, ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న పరుగులు శుభ్రంగానే చేసాను చాలా నీట్గా. అవి అన్ని రకాలు ఉన్నాయి. అందులో బొమ్మిడాయిలు ఉన్నాయి, జల్ల కొంకులు ఉన్నాయి, గొరకలు ఉన్నాయి, మార్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ చిన్న చేపల కూర అంటే మాకు చాలా ఇష్టం అండి. అందుకే మా అక్కగారు అబ్బాయి ఎప్పుడు కూడా చేపలు తీసుకొచ్చి ఇస్తాడు. ఏం పడినా చిన్న చేపలనే కాదు,
పెద్ద అయినా కానీ పట్టుకొచ్చి పిన్ని వండుకుంటారా అని పట్టుకొచ్చి పంపిస్తాడు. ఒకసారి అయితే పెద్ద కొరమీను తెచ్చి ఇచ్చాడు, చాలా పెద్దది. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంటే కంపల్సరీ పెడతాను. ఇక్కడ మాకు ఈ సైడు చేపలు బాగా దొరుకుతాయండి. కారం, నీస్ కర్రీలోకి కారం ఎక్కువే పడుతుంది. ఏంటంటే చిన్న చేపలు కదా, జాగ్రత్తగా కళ్ళ పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఆ చేప అనేది దానికి తగలకుండా గరిటి ఒక యాంగిల్లోనే తిప్పుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్నానండి చింతపండు పులుసు. అక్కడ ఫస్టే నానబెట్టుకున్నాను. ఆ పులుసు పోసేసుకుందాం. ఎందుకంటే ఇవి కొంచెం మూత పెట్టడానికి కుదరవు కదా, చిన్న చేపలు విడిపోతాయి. పులుసుతో ఉడికితే పులుసులో ఉండి ముక్క కొంచెం గట్టి పడద్దు కదా. చిన్న పరుగులు ఎవరికన్నా ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి. మాకైతే చాలా ఇష్టం అబ్బా. మా ఇంట్లో మా ఆయన కోసమైనా నేను వండుతాను. ఒకవేళ మేము తినకపోయినా ఆయన కోసమైనా వండాలి కూర. చాలా ఇష్టంగా తింటారు ఆయన. కాకపోతే పాపం జ్వరం వచ్చింది ఆయనకి. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుందిలేండి చేపల కూరలోను. ఒక్కసారి జాయిగా జస్ట్ అలా 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 కలపెడదాం. మసాలా వేసాం కదా, ఇప్పుడు అది చికెన్ మసాలా ఉండదు, చికెన్ మసాలా అంటున్నాను, ఫిష్ మసాలా, చేపల మసాలా పొడి కొంచెం ఉడుకుతుంది దింపేస్తాం. ఇంకో 10 నిమిషాలు అన్నప్పుడు వేసుకుంటే గ్రేవీ అనేది, పులుసు అనేది పలసగా ఉండదు, అంటే చిక్కబడుతుంది. ముక్కకు కూడా చక్కగా గ్రేవీ పడుతుందని చేపల మసాలా వేసుకుంటున్నాను. నాకు చేపల మసాలా పెద్ద అలవాటు లేదు. ఈ మధ్యలో 2-3 సార్లు వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకని అప్పటి నుంచి నేను చేపల మసాలా వేస్తున్నాను. మనం ఆల్రెడీ ఇంట్లో పట్టుకున్న మసాలా కాకుండా ఉడికేటప్పుడు కొంచెం ఫిష్ మసాలా అయితే దాని టేస్టే వేరబ్బా, నిజంగా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు. సరే సరే చూడండి, నా వీడియోకి ఎన్నాళ్ళు లైక్లు రావో నేను చూస్తాను. నా వీడియోస్ని కూడా ఇష్టపడే మహానుభావులు అక్కడక్కడ ఉంటారు కదా. కూర ఎలా ఉందో చూసేద్దాం రెడ్డి. కూర అయితే అయిపోయింది. వేడి వేడి చిన్న చేపల కర్రీ రెడీ. కొంతమంది పెద్ద పెద్ద చేపలు తింటారు, దాని టేస్ట్ దాందే, దీని టేస్ట్ దీనిది. అసలు చిన్న చేపలు ఉండేలా వండి తింటే వదిలిపెడతారండి. చాలా బాగుంటుంది కర్రీ. కొంచెం టేస్ట్ చేసి చూపిస్తున్నానండి. నాకు మెసేజ్లు వచ్చినాయి తిని కూడా చూపించమని, అందుకే తింటున్నాను. నాకు పెద్దగా కెమెరా ముందు అలవాట్లేదు, కానీ ఏదో తింటున్నాను అలా.
వేడి వేడి చేపల కర్రీ రైస్ రెడీ అయ్యింది. చూస్తున్న వాళ్ళు చూడకుండా ఒక లైక్ కొట్టి వెళ్తారని కోరుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారండి. నేనైతే ఇలా చేశాను. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మన ఛానల్ కొత్తగా చూస్తే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.